హార్టికల్చర్ రూటే, అక్కడ మ్యాప్ ఉంది. అవునా? హార్టికల్చర్ లో ఫ్లోరికల్చర్ లో పాటే కదా. ఓకే, మేము ఇప్పుడు హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్కి వచ్చాము. ఓకే, ఇప్పుడు బయట నేను ఏంజల్ పాటలు పాడతాం, వినండి. స్టార్ట్. నేను పాడబోయే పాట తెలీదు. 101 తగ్గడ తగ్గడ 34 మగమ సహదా. నో 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 డిఫరెంట్. డిఫరెంట్. అక్కడ సీనరీ చూపించి చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంది. ఈ సీనరీలన్నీ నేను దాచుకోలేక మీకు చూపిస్తున్నాము. ఓకే సరే, మమ్మల్ని నేను చెప్తారు సీనరీ చూడండి. అది ఆపేనా? ఇది ఫ్రెండ్స్ అద్భుతమైన ప్లేస్, అసలు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. ఏయు ఇదేంటి రీసెర్చ్ స్టేషన్కి వస్తే సరిపోతుంది. చాలా పదండి. ఇప్పుడు హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ వెళ్ళబోయే దారిలోనే ఏంటంటే లైఫ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ వస్తుంది. ఇంకా అద్భుతంగా ఇక్కడ చూసినట్లయితే చాలా అందమైన చెట్లు ఉన్నాయి. ఏం చెట్లు అంటే ఇవన్నీ ఆమ్లా చెట్లు. నేనైతే 2 కాయలు తెంపేశాను. సెక్యూరిటీ ఫ్రెండ్స్ ఇలా లాగంగానే 10 వచ్చేసాయి ఫ్రెండ్స్. ఆ చేతిలోకి చేతిలోకి వస్తాయి, నా తప్పు కాదు ఫ్రెండ్స్. ఓకే, పెద్ద నిబ్బి ఫ్రెండ్స్. నేను నవ్వకుండా బాగుండు. అయ్యో ఓకే ఓకే, నవ్వకుండా బాగుండు. కెమెరా తిప్పేసా. ఓకే హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ అక్కడ కనిపిస్తున్నా కట్ చేస్తే టేక్ 2. అయితే ఇక్కడ చాలా అంటే తింటే వామిటింగ్ వస్తుందా? దాన్ని చూస్తేనే వస్తుంది. ఇప్పుడు మన సైంటిస్ట్ భవిత చూపిస్తున్నారు, ఒకసారి చూడండి. మనం ఇక్కడ పరీక్షించినట్టయితే ఏంటి నిజంగా నా ఫేస్ ఎలాగో నేను నిజంగానా ఏంటి భయపెడతావేంటి? ఇలా సైంటిస్ట్ని మీరు తొక్కేస్తారా? చూడండి, ఇక్కడ అమేజింగ్ ఫ్లవర్స్. అవి నార్మల్ ఫ్లవర్స్. ఇక్కడ సీనరీ చాలా బాగుందండి. మీరు ఖచ్చితంగా ఏలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారైనా 2 సార్లైనా రావచ్చు వాకింగ్కి. ఇక్కడ ఈ పాష్గా చెట్లు ఉన్నాయి కదా, ఈ పాష్గా కనిపించే చెట్లన్నీ ఏమిటో కాదు, జస్ట్ ఇవి మన ఏంటి ఉసిరికాయ అండ్ ఆమ్లా చెట్లు. అంటే తెలియని వాళ్ళకి ఇంగ్లీష్లో అలా. మనకి ఇక్కడ చూస్తే జనసంచారం కనిపిస్తుంది. కొంచెం బయటకు వస్తే ఇందులో నుండి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మ్యాప్ ఉంది, హార్టికల్చర్ రీసెర్చ్ ఫామ్ మ్యాప్. మనం ఇది చూసుకొని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. మేమైతే ఇప్పుడు మరి మంచిగా ఉంది, ముందట ఏముందో తెలీదు, వెళ్తున్నాము. మా సీనియర్స్ ఎవరో ఇటువైపు దయ్యాలు ఉంటాయని చెప్పడం విన్నాము, కానీ ఇప్పుడు చూడలేదు. ఉంటే దాంతో కూడా మేము డాన్స్ చేస్తాం, దాంతో కూడా బ్లాగ్ చేస్తాం. బ్లాగ్ చేసి మీకు అందరికీ చూపిస్తాం, పరిచయం చేస్తాం. అందరికీ మేము చూస్తారు కదా. ఇది ఆనంద్ దయ్యాల కొంప. వెనక చూసినట్లయితే ఇక్కడ 1-2 సీనరీలు, బైక్స్ మాత్రమే, జనసంచారం ఎక్కువ లేని ఈ ప్రదేశంలో. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ జనసంచారం ఎక్కువ లేదు. ఇది ఈ కొంప చూస్తే దెయ్యాల కొంపలాగే ఉంది. ఇప్పుడు దెయ్యం వచ్చినా ఇక్కడ దెయ్యాలు ఉంటాయని మేము విన్నాము. ఏంది నువ్వు ఆఫీసు ముందుకెళ్తే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే బయట గైడ్ చేస్తుంది. చెప్పు. కొంచెం ముందుకెళ్తే ఏంటంటే మనకి లైఫ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ వస్తుంది. ఓకే, మనం అక్కడ ఆవుల్ని గేదెల్ని పరిశీలించవచ్చు. చెయ్యము. ఓకే, మేము ఊరికే తిరగడానికి వచ్చాం. ఓకే, అప్పుడప్పుడు వాటిని కూడా విజిట్ చేస్తే మంచి. చూపించమ్మా నువ్వు. ఇలా చూసినట్లయితే గ్లాస్ వైట్ హౌస్ కాబట్టి వైట్ హౌస్ ఉంది, గ్రీన్ హౌస్ కాదు కాబట్టి వైట్ హౌస్ అంట. ఇంత లేకిగలం మేము. ఎస్. వావ్, అద్భుతం. ఇక్కడ కూడా ఒక బైక్ తిరుగుతుంది, అంటే జనసంచారం ఉంది ఉన్నట్లే. జాక్, వర్షం పడేలా ఉంది. జాక్ లేదు, జాక్ అది జస్ట్ మబ్బులు. జాక్ అద్దాలు తుడుచుకుంటారు. ఎంత మాట అన్నావు బ్రో. అయితే మనము చీకటి పడేలోపు మన గుడారానికి చేరుకోవాలి జాక్. అవును ఫ్రెండ్స్. సో టైం ఎంత అయిందో కొంచెం చూడు. 6:15. 6:50. ఓ వెరీ చీప్, వెరీ చీప్. సగం వరకు 7:20కి రిటర్న్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రిటర్న్ వెళ్ళడం కాదమ్మా,
సరేరా లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ చూపించు మిత్రులు. లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్కి అయితే మేము వచ్చేసాం. చూడు ఇక్కడైతే సీనరీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మార్నింగ్ మార్నింగ్ అసలు చూడు ఫాగ్ ఇది పేరుకు లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్. ఎందుకు ఇక్కడ లేదనుకుంటున్నారా? కొంచెం ముందుకెళ్తే వస్తుంది. చూడు చెప్పు. నేను చేయలేదు. ఏంటి రాయేసి పగలగొట్టారా? చీ నీతి లేని కుక్క. ఎవరో సరే చూడు ఇదంతా ఒక అసలు ఒక మంచి ఫాగీగా మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా ఉసిరి చెట్లే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కడికైనా ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ చాలా బాగున్నాయి. నువ్వు నేల చూపుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం. ఒక సిమ్లా, ఒక కొడైకెనాల్ అంత కాకపోయినా అక్కడ పైన ఒక ఆనందలాగా అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. ఈరోజు 6:51 టైం. ఇంత తెలుగు వచ్చేసి చూసారా? గుజరాత్లో ఉండి ఆనంద్ నివాసస్తులు అందరూ ఇక్కడికి అప్పుడప్పుడు హాస్టల్ జానుచే తిరిగిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చీకటి అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్, మేము తిరిగి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడు అసలు ఈ స్పాట్ అయితే చూడు దెయ్యాల కొంపలా భలే ఉంటుంది. దెయ్యాల కొంప ఇక్కడ ఇలా చిన్న వెలుతురులో ఆ రోజు ఆ చెట్టు పైన ఏముంది. సరే ఇంతటితో సమాప్తం. మీ అభిమానానికి ఆప్యాయత గుజరాత్లో చిక్కుకున్న తెలుగు వాళ్ళతో ఇంతటితో సమాప్తం. ఇంతటితో క్లోజ్. బాయ్, మళ్ళీ కలుద్దాం లేటెస్ట్ న్యూస్తో. నేను మీ నక్షత్ర అండ్ కో బవిత అండ్ అంజల్. బాయ్ ఫ్రెండ్స్. A few moments later. ఫ్రెండ్స్ మేము ఇక్కడ ఆనంద్లో ఇదేంటి హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ దగ్గర ఉన్నాము. చీకట్లో మేము ఇలా వెళ్తున్నాం ఫ్రెండ్స్. అయితే మా సీనియర్స్ ఇలా చెప్పారు చాలా భయంగా. ఇక్కడ ఏంటంటే చాలా భయంకరంగా ఉంది. అస్సలు వెలుతురు అస్సలు లేదు. మళ్ళీ మా సీనియర్స్ కూడా ఇక్కడ దెయ్యాలు తిరుగుతాయని చెప్పినట్టు మాకు గుర్తుంది, కానీ ఏం కనిపించట్లేదు. మేమైతే వెళ్తున్నాము. ఇప్పటివరకు అయితే లేదు, కానీ అక్కడక్కడ చిన్న చిన్న సౌండ్లు అయితే వినిపిస్తున్నాయి. ఏమైంది? ఏంటో సౌండ్? ఏంటి నిజంగానా? తెల్లటి వస్త్రాలు ధరించిన స్త్రీ ఎవరు?